నవలూరు ట్యాంక్ సెంటర్లోని జడ్పీ హైస్కూల్లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చేసిన గడప వెంకమ్మను శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రుద్రు త్రిశూల శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యాన సన్మానించారు. ఈ కార్యక్రమంలో కొల్లి వెంకట్రావు, మర్రి యేసుబాబు, కొత్త శ్రీను, బత్తుల నాగరాజు, రుద్రు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. హైస్కూల్ నందు మా గ్రామంలో హైస్కూల్లో హెడ్ మాస్టర్గా విధులు నిర్మించిన మా అక్క సోదరి ఎంతో మా పిల్లలకి ఎంతో అభివృద్ధికి తెచ్చిన సందర్భంగా ఆమె రిటైర్మెంట్ సందర్భంగా వాళ్ళ ఉపాధ్యాయులు అందరిని కలుపుకొని చక్కగా మేము మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ బోర్డు నెంబర్ రుద్రు త్రిశూల గారు ఆమె గారిని చక్కగా మన పిల్లల్ని మన గ్రామంలో ఎంతో అభినందించిన సందర్భంగా ఆమెకి రుద్రు త్రిశూల గారు సన్మానం చేయడం జరిగింది. అలానే మాస్టర్ గారికి కూడా ఆ లక్ష్మీ నరసింహస్వామి వస్త్రము ఇచ్చేసి ఆయన కూడా అభినందించడం. అలానే వాళ్ళ తోటి ఉపాధ్యాయులను కూడా అభినందనం జరిగింది. అందరూ సంతోషం అండి. ఈరోజు మా గ్రామంలో ఎంతో ఆశాకరమైన విషయం. అలానే ఈ గ్రామంలో ఈ స్కూలు చాలా పెద్దది. అలానే అధికారులు కూడా మా గ్రామానికి ఈ స్కూలు అభివృద్ధికి అందరూ సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం. నవలూరు గ్రామం, మంగళగిరి మండలం. ఈ గ్రామంలో ఈ హై స్కూలు ఇన్ని సంవత్సరాల నుంచి ఈ బాబులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ చదువు నేర్పిన దేవాలయం. ఈ దేవాలయం మేడం గారు హెడ్ మాస్టర్గా చేసి రిటైర్మెంట్ అని దీని సందర్భంగా మేమేదో చిన్న కార్యక్రమంగా పెట్టి మేడం గారికి ఏదో బొక్కి కార్యక్రమం ఇచ్చాం. అందరికీ ఇక్కడ ఉన్న పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ నమస్కారం. ఈ టీచర్స్కి కానీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారాలు. మరి అన్ని ఉద్యోగాల కంటే కూడా ఎంతో గౌరవమైనటువంటి ఉద్యోగం ఏదంటే ఉపాధ్యాయుల ఉద్యోగం అని మనం చెప్పొచ్చు. మరి ప్రతి మనిషికి కూడా మరి పుట్టుకతోనే గురువు ఎవరా అంటే తల్లి తర్వాత గురువు ఎవరా అంటే అది ఉపాధ్యాయులు అని చెప్పుకోవచ్చు. మరి కలెక్టర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, సీఎం కానివ్వండి, పిఎం కానివ్వండి, ఎవరైనా కానీ ఒక గురువు దగ్గర శిష్యరికం చేసిన వారే. అలాంటి మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని చేసి మరి ఎంతోమంది విద్యార్థులను ఆమె మరి మేడం గారు కానివ్వండి, మేడం గారు మరి వెంకయ్యమ్మ గారు అలాగే శంకర్ గారు వీరిద్దరి చేతుల మీదుగా మరి ఎంతోమంది విద్యార్థులు ఎంతో ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉంటారు. అలాగే ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో కూడా సంపాదించి ఉంటారు. మరి ఈ సమాజంలో ఈనాటి బాలల రేపటి పౌరులు. మరి ఎంతోమంది పౌరుల్ని ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి అందించినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది ఉపాధ్యాయులని మనం చెప్పుకోవచ్చు. మరి మా గ్రామంలో ఉద్యోగం చేస్తూ మా గ్రామంలో చేస్తున్నప్పుడు ఈ పాఠశాలలో ఎంతో మా గ్రామ పిల్లలందరికీ కూడా మంచి విద్యను అందించారు. వారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ విద్యార్థులు అందరూ కూడా అలాగే మా గ్రామ పెద్ద మనుషులు అలాగే మరి రుద్రు త్రిశూల గారు ఒక మంచి ఆలోచన చేసి మరి వీళ్ళని రిటైర్మెంట్ ఫంక్షన్ మొన్న అయిపోయింది, ఎలాగైనా వీరు మళ్ళీ మనం సన్మానించుకుందాం, గుర్తు చేసుకుందాం అని చెప్పేసి మంచి ఆలోచనతో మరి త్రిశూల కూడా మంచి మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కానివ్వండి, ఉపాధ్యాయులకు కూడా మరి తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు అందరూ కూడా అండదండగా ఉంటామని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మా హెడ్ మాస్టర్ అయినటువంటి వెంకయ్య మేడం గారికి అభినందన సభ తెలుపుతూ ఈరోజు చిన్న కార్యక్రమం మొదలుపెట్టాము. మేడం గారు తన 30 సంవత్సరాల విద్యా వృత్తిలో ఎంతోమంది బాలికల్ని తీర్చిదిద్దినారు. ఆమె ఇంటిలోనూ ఇటు స్కూల్లోనూ తన విధులు నిర్వహిస్తూ ఎంతో కృషి చేసి ఈరోజు పదవి విరమణ చేసినందుకు భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇస్తూ విశేష జీవితం సంపూర్తిగా గడపాలని కోరుకుంటున్నాం. హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలుగా 3 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మరి మే నెల 2026 రిటైర్మెంట్ సందర్భంగా మరి హాలిడేస్ ఉండటంతో ఆ కార్యక్రమం ఇప్పుడే జరుపుకోవాల్సి వచ్చింది. నన్ను ఈ పెద్దలందరూ కూడా, గ్రామ పెద్దలందరూ కూడా మరి చెరువు కానుకతోటి సన్మానించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి.
ఆ, మరి ముందు ముందు చేసే అవకాశం లేదు కాబట్టి మరి గ్రామ పెద్దలందరూ కూడా పాఠశాల అభివృద్ధికి దోహదపడతారని మరి ఆశిస్తున్నాను. మన పాఠశాలలో మౌలిక వసతులు కూడా పూర్తి కాలేదు. అలానే ఇంకా అభివృద్ధి చెందే కార్యక్రమాలు బోలెన్ని ఉన్నాయి. అవన్నీ కూడా మరి మీ అందరి సహాయ సహకారాలతో పాఠశాలను అభివృద్ధి పరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. కాగా హైస్కూల్లో డ్రాయింగ్ పోటీలలో గెలుపొందిన విజేతలకు నాయకులు బహుమతులు అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. ప్రోగ్రాం కింద ఈరోజు డ్రాయింగు, ఎలక్యూషన్, ఎస్సే రైటింగ్ కండక్ట్ చేయమని ప్రభుత్వం వారు చెప్పారు. దాని ప్రకారం పిల్లల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. గ్రామ పెద్దలు ఆ ప్రైజులు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ మన లక్ష్మీనరసింహ దేవస్థానం కమిటీ తాలూకు రుద్రు త్రిశూల గారు, వాళ్ళు నా భాను తేజస్విని ఎస్సే రైటింగ్